దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొన్ని కుటుంబాలలో దేవుడు చేస్తున్న కార్యాలు, వాటిని గురించి మరి సాక్ష్యాలు వింటున్నప్పుడు మన విశ్వాసం కూడా నిజంగా బలపడుతుందండి. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు ఎన్నో. చాలాసార్లు మేలులు చాలా ఈజీగా మర్చిపోతాము. మనకు వస్తున్న కష్టాలే మనకు చాలా పెద్దగా కనబడుతూ ఉంటాయి. వాటిని భూతద్దంలో పెట్టి చూస్తూ ఎందుకు ఇంత కష్టం పంపించాడు దేవుడు, ఈ కష్టాన్ని వెంటనే తీర్చొచ్చు కదా అని కొన్నిసార్లు ఆయాసపడిపోతూ ఉంటాం. కానీ దేవుని మేలులు ఉపకారాలు లెక్కిస్తూ ఉంటే అవి లెక్కకు మించినవే. యాకోబు పత్రికలో నుండి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో సహనాన్ని గూర్చి, సహింపు కలిగి ఉండడాన్ని గూర్చి వ్రాయబడిన ఒక శ్రేష్టమైన ఆనిముత్యం. ఇది ఒక పర్ల్ ఇన్ ద బైబిల్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట అమూల్యమైన ముత్యం లాంటిదే. కానీ ఈ మాట చాలా చాలా విలువైంది, చాలా చాలా అవసరమైంది కూడా విశ్వాస జీవితానికి. విశ్వాస జీవితంలో శ్రమల గుండా వెళ్తున్న వారికి ప్రాముఖ్యంగా ఈ వాగ్దానం చాలా ఊరటను, ధైర్యాన్ని ఇచ్చేది. 11వ వచనంలో సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. ధన్యులు అంటే ఏంటండి? ఆశీర్వదించబడిన వారు. శ్రమలు వచ్చేవారా ఆశీర్వదించబడిన వారా? శ్రమలు లేనివారా ఆశీర్వదించబడిన వారా? లోకం దృష్టిలో అయితే శ్రమలు లేనివారా ఆశీర్వదించబడిన వారు, అంతే కదండి. వాళ్ళకి ఏ కష్టాలు లేవండి, ఏ చీకు చింత లేదండి, ఏ బాధరబందీ లేవండి, ఏ సమస్య లేదండి, అసలు శ్రమలే లేవండి. బ్లెస్డ్ లైఫ్, ఆశీర్వాదకరమైన జీవితం. కొంతమందికి లోపల మనం పడే బాధలు ఏమీ తెలియదు కానీ అనుకుంటారు మీ లైఫే చాలా బాగుందండి మాకంటే అంటారు. అంటే కొన్నిసార్లు మనం మోస్తున్న సిలువ మనకి చాలా ఎక్కువ బరువుగా అనిపిస్తుంది ఎదుటివారి సిలువ కంటే. కానీ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో ఒక రకమైన శ్రమను, ఏదో ఒక రకమైన నలుగుడు అనుభవిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అది బయట కనబడచ్చు, కొన్నిసార్లు బయటకి కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు లోపల అంతరంగంలో మదన పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు లోపల కృంగిపోతూ ఉంటాం. అది బయటకు ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. శ్రమల ద్వారా మనం సహనాన్ని నేర్చుకుంటాము అనే మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధనలలో, శ్రమలలో పడినప్పుడు ఆనందము అని ఎంచుకోవాలంట. శోధనలే ఇష్టం లేదు, శ్రమలే ఇష్టం లేదు, పరీక్షలే ఇష్టం లేదు, దానిలో ఎలా ఆనందించగలమంటే దేవుని వాక్యం చెప్తుంది, శోధనల తర్వాత మీకు వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. ఎందుకంటే ఈ శోధనల ద్వారానే మీరు ఓర్పును, సహనాన్ని పొందుకుంటారు. పూలు మనం గమనించినట్లయితే పూలను మెషిన్లో వేసి బాగా క్రష్ చేసిన తర్వాత, జాస్మిన్ తీసుకోండి, ఒక రోజ్ ఫ్లవర్ తీసుకోండి, లిల్లీస్ని తీసుకోండి, బాగా క్రష్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అంటారు, అంటే వాటిని బాగా నలిపేస్తే వచ్చే ఒక్క చుక్క అది పర్ఫ్యూమ్ అవుతుంది. ఆ పర్ఫ్యూమ్ చాలా ఎక్స్పెన్సివ్. ఆ పర్ఫ్యూమ్ మన వస్త్రాలకు మనం పూసుకుంటే, రాసుకుంటే చాలా మంచి సువాసన. మనం అలా నడుచుకుంటూ వెళ్తే అబ్బాయి ఇంత మంచి వాసన అని వాతావరణము, పరిస్థితి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం మంచి స్మెల్ పీల్చుకున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఆ పర్ఫ్యూమ్ ఎలా వస్తుంది అని ఆలోచిస్తే ఒక టఫ్ ప్రాసెస్, ఒక క్రషింగ్ ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడే ఆ పువ్వులు, పుష్పాలు, అందమైన పుష్పాలు నలపబడినప్పుడు, దంచబడినప్పుడు, మెషిన్లో వేసి పిండబడినప్పుడు వాటి నుంచి పర్ఫ్యూమ్ వస్తుందండి. మనకు తెలుసు గంధం కదండి, శాండల్వుడ్ అంటారు. శాండల్వుడ్ కూడా ఆ వుడ్ని బాగా అరగదీస్తే గంధం వస్తుంది. ఆ గంధానికి ఉన్న మెడికల్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్, సౌందర్య చిట్కాలన్నింటిలో చాలాసార్లు శాండల్ను వాడుతూ ఉంటాం. మంచి సువాసన భరితమైన సుగంధం ఎలా వస్తుంది అని ఆలోచిస్తే గంధపు చెక్క బాగా అరిగినప్పుడు. విశ్వాస జీవితంలో శ్రమలు మనల్ని నలిపేస్తూ ఉంటాయి. శ్రమలు మనల్ని ఒక రకంగా చెప్పాలంటే ఏమంటారు,
స్త్రీలు దంచుతూ ఉంటారు కదండి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎవరు దంచట్లేదు, అందరూ గ్రైండర్స్ వాడుతున్నారు. కానీ ఒక రోట్లో వేసి దంచుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బకు ఆ లోపల ఉన్నది ఎలా ఇబ్బంది పడిపోతుందో, కొన్నిసార్లు శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తూ ఉన్నప్పుడు నలిగిన అనుభవం, చాలా సహించగలిగిన దానికంటే ఎక్కువ బాధన అన్నట్లు కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఓర్పు శ్రమల ద్వారా వెళ్ళకపోతే మనకి ఓర్పు రాదు. ఓర్పు అనే టాబ్లెట్ ఏమైనా దొరుకుతుందా మెడికల్ షాప్లో? మందిరానికి వచ్చేటప్పుడు చిన్నగా ఓర్పును కొనుక్కొని వచ్చేయగలుగుతామండి, లోపలికి రాలేం. ఓర్పు అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ యు మస్ట్ అక్వైర్. అది సంపాదించుకోవాలి, మనలో పెంపొందాలి. అది మన లోపల, మన వ్యక్తిత్వంలో, మన ఆత్మలో మనం పొందుకునే ఒక శ్రేష్టమైన లక్షణము. ఆ ఓర్పు ఎలా కలుగుతుందంటే విశ్వాసి శ్రమల గుండా వెళ్ళినప్పుడు. 4వ వచనంలో, మీరు సంపూర్ణులు అనునాంగులు, ఏ విషయంలో అయినను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీడి. ఓర్పు ఉన్న దగ్గర ఎన్ని లాభాలు ఉంటాయో, ఓర్పు ఉన్న దగ్గర తొందరపాటు నిర్ణయాలు ఉండవు. ఓర్పు ఉన్న దగ్గర గట్టిగట్టిగా కేకలేసుకోవడము ఉండదు. ఓర్పు ఉన్న దగ్గర డివోర్సులు ఉండవు. ఓర్పు ఉన్న దగ్గర కోర్టు కేసులు ఉండవు. ఓర్పు ఉన్న దగ్గర ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం ఉండదు. ఓర్పు ఉన్న దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం ఉండదు. ఓర్పు ఉన్న దగ్గర ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓర్పు ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర ఓర్పు ఉంటుంది. హల్లెలూయా. నాకు దేవుని ప్రేమ చాలా ఉందండి, కానీ ఓర్పు మాత్రం ఉండదంటే నీలో అసలు దేవుని ప్రేమ చాలా తక్కువ ఉందన్నమాట. అంటే కొన్నిసార్లు మనం కొన్ని సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటాంలేండి కదండి. నేను చాలా మంచిదాన్ని, చాలా మంచోడిని, చాలా ఓర్పు ఉంటుంది నాకు, చాలా ప్రేమ కలిగిన వ్యక్తిని, అది ఇది అని ఏదో అనుకుంటాం. మన గురించి మనం అనుకుంటాం, మన గురించి మనం చెప్పుకుంటాం. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అసలు మనం ఏంటనేది బయటకు వస్తూ ఉంటుంది. ఓర్పు ఎక్కడ ఉంటుందంటే, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఓర్పు ఉంటుంది. దేవుని ప్రేమ ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు ఎవరిలో వస్తుందంటే, మనందరికన్నా ఎక్కువగా ఓర్చుకున్న యేసయ్య మన హృదయంలో ఉంటే మనకు ఓర్పు ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు అంటాం, వీళ్ళని భరించలేనండి, అమ్మో ఇంక ఒక్క క్షణం కూడా భరించలేను, వాళ్ళైనా వెళ్ళిపోవాలి, నేనన్నా వెళ్ళిపోవాలి ఈ లోకంలో నుండి కదండి. కొంతమంది కుటుంబంలో భార్య భర్తలు ఫైటింగ్ చేసుకున్న తర్వాత అంటారు, నువ్వన్నా చావాలి, నేనన్నా చేస్తాను, కానీ ఇంకా మన ఇద్దరం బతకడానికి మాత్రం అవకాశం లేదు, ఇంకా మన ఇద్దరికి కుదరదు, ఇంకా డజంట్ వర్క్, పని చేయట్లేదు, ఇంకా ఈ కుటుంబ జీవితం మన వల్ల కాదు. ఓర్చుకోలేని పరిస్థితి. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు ఓర్చుకుంటున్నారండి? నిన్ను నన్ను ఎవరు భరిస్తున్నారు? దేవుడు భరిస్తున్నాడు. మనల్ని భరించడానికి దేవుడు, ఇంక నేను నిన్ను భరించలేను, భరించదగిన దానికన్నా ఇంకెక్కువ నువ్వు పొరపాట్లు చేసేసావు, ఐ గివ్ అప్ ఆన్ యూ, ఇంకా నేను నీ మీద ఆశలు వదులుకుంటున్నాను, ఇంకా నువ్వు మారుతావని, నువ్వు బాగుపడతావని, నాకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు తయారవుతావని నేను ఇంకా నీ మీద ఎలాంటి హోప్స్ లేవు, సో ఐ గివ్ అప్ ఆన్ యూ, ఇంకా నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నానని దేవుడు మనల్ని ఓర్చుకోకపోయింటే నీవు నేను ఈరోజు ఎక్కడుండేవాళ్ళమో, అసలు బ్రతికి ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళం. దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఓర్చుకున్నాను, నేను మిమ్మల్ని ఓర్చుకుంటాను, మీరు కూడా ఓర్పు కలిగి ఉండండి. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉండడము అనేది చాలా చాలా కష్టము. కానీ విశ్వాస జీవితంలో ఓర్పు చాలా చాలా అమూల్యమైన, చాలా ప్రధానమైన లక్షణం. ఆత్మ ఫలములో గమనిస్తే ఓర్పు అనే మాట, సహనం అనే మాట, పేషెన్స్ అనే మాట ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో మనం చూస్తాం. ఒక చెట్టుకు కాయలు రావాలంటే చెట్టు మొక్క వేయగానే, గింజ వేయగానే వస్తుందండి? కాదు. విశ్వాస జీవితంలో ఆత్మఫలం ఎవరు ఫలిస్తారు తెలుసా? ఇలా బాప్తిసం తీసుకోగానే ఫలించలేము. కొన్నిసార్లు ఇట్స్ అ ప్రాసెస్. దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉన్న కొద్దీ, దేవునిలో నువ్వు లోతుగా వేరుపారుతున్న కొద్దీ నీలో ఆత్మ ఫలము ఫలించడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫలము ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును. మనము ఫలము ఫలించుట ద్వారా లోకానికి అర్థమవుతుంది మనం దేవుని బిడ్డలమని. హల్లెలూయా. ఆత్మ ఫలం ఫలించాలంటే మనలో ఏముండాలా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆత్మ ఫలములో ఒక ప్రాముఖ్యమైనది ఓర్పు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. కొంతమందిని దేవుడు మన జీవితంలో పెడతాడండి. ఎందుకు పెడతాడు తెలుసా? మనకు ఓర్పు నేర్పించడానికి పెడతాడు. హల్లెలూయా. వీళ్ళు ఎందుకు ఉన్నారండి బాబు, మా భర్త అండి ఇంకా వద్దండి, నాకు నేను ఓర్చుకోలేకపోతున్నానండి అంటే దేవుడు నీ భర్తను పెట్టాడు నీ లైఫ్లో ఫర్ అ రీజన్, టు టీచ్ యూ పేషెన్స్. నీకు ఓర్పు నేర్పించడానికి పెట్టాడు.
నీ పొరుగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు నిన్ను మాటి మాటికి విసిగిస్తున్నారే, వాళ్ళని దేవుడు అలౌ చేశాడు నీ జీవితంలో. ఎందుకంటే నువ్వు ఓర్పు నేర్చుకోవడానికి. హల్లెలూయా. నీ అత్తగారిని నీకు ఓర్పు నేర్పించడానికి పెట్టాడు, నీ కోడల్ని నీకు ఓర్పు నేర్పించడానికి పెట్టాడు, నీ తోడి కోడల్ని ఒకవేళ నీకు ఓర్పు నేర్పించడానికి పెట్టాడు దేవుడు. నీ బిడ్డలు ఒకవేళ నిన్ను మాటి మాటికి విసిగిస్తుంటే గుర్తుపెట్టుకో, వాళ్ళ ద్వారా నీకు నువ్వు ఓర్పు నేర్పించాలని దేవుడు వారిని నీ జీవితంలో పెట్టాడు. వాళ్ళకి నేర్పించాల్సిన పాఠాలు నువ్వు నేర్పించాలి నీ పిల్లలకు. కొన్నిసార్లు నీ పిల్లల ద్వారా దేవుడు నీకు నేర్పిస్తున్న పాఠాలు కూడా నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. విశ్వాస జీవితం అనేది ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్. జీవితకాలం నేర్చుకోవడమే విశ్వాస జీవితం అంటే. యూ లర్న్ యాజ్ యూ లర్న్ యూ గ్రో. నువ్వు నేర్చుకుంటూ ఉంటే నువ్వు ఎదుగుతూనే ఉంటావు. హల్లెలూయా. ఓర్చుకొనిన వారిని, సహించిన వారిని ధన్యులను కొనిచున్నాం కదా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు చాలా శ్రమలు సహిస్తున్నావేమో, చాలా మాటలు సహిస్తున్నావేమో, చాలా నిందలు సహిస్తున్నావేమో, చాలా అపార్థాలు సహిస్తున్నావేమో, చాలామంది యొక్క అనురాగ రాహిత్యాన్ని నువ్వు సహిస్తున్నావేమో, ఎవరికి కనబడకుండా తలుపులు వేసుకొని ఏడుస్తున్నావేమో, లేకపోతే నీ దిండుని నీ ముఖానికి అడ్డం పెట్టుకొని దిండంతా తడిచిపోయేలా ఏడుస్తున్నావేమో. మేబీ యు ఆర్ సో టైర్డ్ ఆఫ్ ద వే పీపుల్ ఆర్ ట్రీటింగ్ యూ. ప్రజలు నిన్ను ఎలా చూస్తున్నారో, నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి నువ్వు అలిసిపోయావేమో. ఇంకెంతకాలం సహించాలి? ఇన్ని శ్రమలు ఎందుకని నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈ శ్రమలలో నువ్వు సహనం నేర్చుకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలివి. హల్లెలూయా. సహనము నేర్చుకున్నవారు, సహించిన వారు ధన్యులు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, చాలా శ్రమలు పొందిన యేసయ్య మన మాదిరి. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో యోబు పొందిన శ్రమలు ఇన్ని కాదు. అన్ని రకాలుగా యోబు శ్రమ పడ్డాడండి. కుటుంబ పరంగా శ్రమ పడ్డాడు, బిడ్డలందరినీ ఒకే రోజు కోల్పోయాడు. ఆస్తంతా ఆర్థికంగా శ్రమ పడ్డాడు, ఆస్తంతా ఒకేసారి వెళ్ళిపోయింది. పోనీ బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఇంకేమీ లేదు. పోనీ నేనన్నా సరిగ్గా ఉన్నానా అనుకునే పరిస్థితి కూడా యోబుకు లేదు. యోబు దేహం అంతా భయంకరమైన కురుపులతో, శరీరంలో ఆరోగ్యం కూడా పోయింది. ఇంకా ఒక మనిషి ఎన్ని రకాలుగా శ్రమపరచబడాలో యోబు అన్ని రకాలుగా శ్రమను పొందాడని చెప్పాలి. యోబుని సహకరించే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. 3 స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫర్ అని వచ్చి వాళ్ళు ఏదో ఆదరిద్దాం అనుకొని వాళ్ళు బాధపెట్టి వెళ్ళారు. ఇక భార్య చెప్పనే అక్కర్లేదు, భార్య కూడా భర్తని నిందించడం ప్రారంభించింది. దేవుడు నీకు ఇంత అన్యాయం చేస్తే దేవుడిని దూషించి చావయ్యా అని భక్తిలో నుంచి ఇంకా వెనక్కి లాగాలని ప్రయత్నం చేసింది భార్య. అయినా యోబు సహించుకున్నాడు, అందుకే 2 ఆశీర్వాదం పొందాడు. హల్లెలూయా. 2 ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం కదండి. ఆశీర్వాదాలు మల్టిప్లై అయిపోతే బాగుండు. బ్యాంకు బ్యాలెన్స్లో పక్కన ఒక 0 వచ్చేస్తే 2 సున్నాలు వచ్చేస్తే ఎంత బాగుండో కదండి. 30 60 100 ఫలం రావాలి, ఆర్థికంగా ఫలం రావాలి, ఉద్యోగంలో అభివృద్ధి రావాలి, ఆ వ్యాపారంలో అభివృద్ధి రావాలి, ఫలం రావాలి, దీవెన రావాలి, గొప్పతనం రావాలని కోరుకుంటున్నావు. కానీ సహిస్తే ధన్యుడవు. శ్రమలలో సహించి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే యోబు ఏ విధంగా 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో నిన్ను కూడా అట్టి విధంగా దేవుడు 2 ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మేబీ యు ఆర్ ఎట్ అ పాయింట్ వేర్ యూ వాంట్ టు గివ్ అప్. ఇంకా నేను సహించలేను, ఇంటి నుంచి వెళ్ళిపోతానండి. కొంతమంది ఇది ఒక టెక్నిక్ కదండి. నానా బైక్ కొనిస్తావా లేదా, లేకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతాను. ఇది ఏమంటారంటే బ్లాక్మెయిల్ అనమాట. బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు భర్తల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతానని. కొంతమంది భర్తలు భార్యలు బ్లాక్మెయిల్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళిపోతానో తెలియదు. అప్పుడు నీ సంగతి, పిల్లల సంగతి ఏమవుతుందో. పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తారు తల్లిదండ్రులని. బాస్ బ్లాక్మెయిల్ చేస్తాడు, ఉద్యోగం పీకి పడేస్తాను, నేను చెప్పినట్టు ఉండకపోయావంటే, చెప్పు చేతల్లో ఉండకపోయావంటే. ఈ శ్రమల గుండా ఒకవేళ నువ్వు వెళ్తూ ఈ మానసిక సంఘర్షణ తట్టుకోలేక నా వల్ల కాదండి, ఇంకా ఐ వాంట్ గివ్ అప్, ఒక శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంటే బాగుండు, నేనే హిమాలయాలకు వెళ్ళిపోతాను. ఓసారి నా దగ్గరకు ఒక సహోదరి వచ్చి చెప్తుంది, అక్క ఒక బస్సో ట్రైనో ఎక్కి ఎవరికి అందనంత దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంది అక్క అంటుంది. అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడు, నీ నోట ఎప్పుడు అలాంటి మాటలు రానియకు. పిరికి దానిలా మాట్లాడొద్దమ్మా. శ్రమలున్నా, ఇబ్బందులున్నా నిలబడు, సహించుకో. ప్రార్థన అనే ఆయుధం మనకుంది. దేవుడు పరిస్థితులు మారుస్తాడు, వ్యక్తులు మారుస్తాడు. చచ్చిపోతాను, ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళిపోతాను, ఎక్కడికో వెళ్ళిపోవాలని ఉంది, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడొద్దని ఆ చెల్లెమ్మతో చెప్పాను.
ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్నిసార్లు సహనం లేక వీ వాంట్ గివ్ అప్ ఇన్ లైఫ్. నా వల్ల కాదండి, ఇంకొక రోజు కూడా నేను తట్టుకోలేనండి, ఇంకొక గంట కూడా భరించలేనండి, ఇప్పటికీ చాలా మాటలు పడ్డాను, ఇంకొక మాట మాత్రం వచ్చిందంటే ఇంకా ఏదోటి అయిపోవాల్సిందే అనుకుంటున్నావేమో. సహించిన వారు ధన్యులని అనుకొనిచున్నాము కదా అనే మాట. నీవు సహిస్తే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివి. హల్లెలూయా. సహించే గుంపులో నీవు ఉంటే సంతోషించు, ఎందుకంటే నీవు ధన్యుడవు, ధన్యురాలివి. శ్రమలలో ఉన్నప్పుడు సహనాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకో. స్కూల్లో ఉన్నప్పుడు పాఠాలు బాగా నేర్చుకోకపోతే మళ్ళీ అదే క్లాస్ చదువుకోవాలి. అవునా కదా? క్లాస్ సరిగ్గా అటెండ్ అవ్వకుండా క్లాసెస్ అన్ని బంక్ కొట్టేస్తే ఫెయిల్ అయిపోతారు, మళ్ళీ అదే క్లాస్లో కూర్చోబెడతారు. కొన్నిసార్లు దేవుడు శ్రమల గుండా పంపిస్తూ సహనం అనే పాఠాన్ని నేర్పించాలని ప్రయత్నం చేస్తే పాఠాలు నేర్చుకొని బయట తిరిగావనుకో, మళ్ళీ నిన్ను అదే క్లాస్లో కూర్చోబెడతాడు. ఎందుకు? సహనం అనే పాఠం మరి సిలబస్లో ఉంది కదా, నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. విశ్వాస జీవితంలో సహనం అనే పాఠం ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిందే. సో విశ్వాస జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా హ్యావ్ అ టీచబుల్ స్పిరిట్. ఏం నేర్పించాలనుకుంటున్నావు ప్రభా? నేనేమి తెలుసుకోవాలని ఆశపడుతున్నావు? ఇంకా ఏవి నా ఆత్మీయంగా నాలో ఏమి కొరతగా ఉంది? ఇంకా ఏవి నా జీవితంలో లేవు? నీకు ఇష్టం అయిన స్వభావం ఏది నేను ఇంకా పొందుకోలేదు? ఇంకా విడిచిపెట్టవలసినవి ఏవి విడిచిపెట్టట్లేదని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు. సహించే కృపను, సహనాన్ని మన జీవితంలో మన కుటుంబీకుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, సంఘంలో తోటి విశ్వాసుల పట్ల కనుపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.